జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతి పెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారన్నమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించే గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము 12 రాశుల్లో ఒకటి వృషభ రాశి వారికి ఈ ఒక గురు సంచారం వలన వారికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక వృషభ రాశి వారు చూడటానికి చాలా అందంగాను, చక్కగాను, ఎదుటి వాళ్ళని ఆకర్షించేలాగాను, బోలా శంకరులాగాను అందరికి వరాలు ఇచ్చుకుంటూ ఏ స్వార్థం లేనటువంటి స్థితిగతుల్లో ఉంటూ అందరిని దగ్గర చేసుకుంటూ వారికి అవకాశ ఉపాధి కల్పించేలా ఉంటారు వృషభ రాశి వారు. అందరి నోళ్ళలో నానుతూ ఉంటారు వృషభ రాశి వారు. అంటే అదే పబ్లిక్ వారు చెప్పరిచేదానికి పోయేదానికి అనుకుంటారేమో, నానుతూ ఉంటారంటూ వారి పేరు ఉచ్చారణ చేస్తుంటారు. అంత మంచివారు అనమాట. అంత మంచి వృషభ రాశి వారికి ఈ యొక్క గురు సంచారం వలన వారికి అన్నదమ్ముల మధ్యన కొంచెం గొడవలు కానీ కొట్లాట్లు కానీ వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి అది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ కోర్టు విషయాల్లో కానీ ఏదైనా గొడవలు అంటే ఆస్తులు తగాదాలు కానీ ఉంటే అవి కూడా సక్రమంగా నెరవేరేలా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నరదిష్టి నరఘోష అయితే మాత్రం కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వారితో పార్ట్నర్షిప్ ఉంటే వారితో ఎక్కువ కొంచెం గొడవలు అయ్యా కనిపిస్తోంది. ఈ 6 మాసాలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ లో కానీ వ్యాపారంలో కానీ చేసేటప్పుడు ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించడం కానీ, ఏదైనా మెడికల్ దాంట్లో కానీ, ఏదైనా ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో కనుక ఉన్నవారైతే కనుక, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారైతే కనుక వారు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి దానికైతే కనపడతా ఉంది. అదే కనుక మీరు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలి, ఏదైనా రంగంలోకి వెళ్ళాలి, ఏదైనా సాధించాలి,
అనుకునేటువంటి వారు, వ్యాపారం చేయాలనుకున్న వారు మీకు ఆదరణ కూడా మంచిగా లభిస్తోంది. కాబట్టి ఏదైనా శ్రేయోభిలాషుల నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ మీకు ఏదైనా సహాయం అందొచ్చు. దాన్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకొని మీరు దాని విధంగా ఈ యొక్క మాసంలో జూన్ జూలై మాసాలు కనుక కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే కూడా మంచి తరుణం అని చెప్పొచ్చు, మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. మొదటిగా మీరు గ్రీన్ పెన్ పెట్టుకోండి, ఎందుకంటే కనుక మీరు గ్రీన్ పెన్ తో సిగ్నేచర్ చేసేటువంటి అదృష్టం అవకాశం మీకు రాబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి దానితో పాటు ఏదైనా లవ్ ఉంటే కూడా సక్సెస్ అవ్వబోతుంది. ఎందుకంటే గనక మీకు ఈ యొక్క గురు సంచారం 3వ స్థానంలో రావడం ద్వారా, దానితో పాటు గురు సంచారంతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే ఉన్నారు. కాబట్టి ఈ రెండు కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం అక్టోబర్ 31 వరకు ఉంటుంది. అక్టోబర్ 37 తారీఖు లోపున పెళ్లి కానటువంటి, ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో గురుబలం బాగా ఉంటుంది. కాబట్టి పెళ్లి అయ్యేటువంటి యోగ్యత, అదృష్టము, అవకాశము అన్ని కూడా మీకు వస్తా ఉంటాయి. అమ్మాయి సంబంధం, అబ్బాయి సంబంధం వచ్చుతాయి, కుదురుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా వారం 10 రోజుల్లోనే పెళ్లిలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. దాంతో పాటు మీకు మరొక విషయం ఏంటంటే గనక ఈ యొక్క వ్యాపార వృద్ధి, పాత వ్యాపారాలు ఏవైనా ఉంటే అవి కూడా కొనసాగిస్తుంటే మీకు వృద్ధిలోకి వచ్చేలాగైతే కనపడుతూ ఉంది. ఆ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు. దీంతో పాటు మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే గనక ఆగస్టు 15 తర్వాత మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంతో ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళేలా కనిపిస్తూ ఉంది. ఏదైనా సినీ రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఉన్నటువంటి వృషభ రాశి వారు ఉన్నారంటే వారికి ఇలా పట్టిందల బంగారం ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్కటి మాట కావచ్చు, వీడియో కావచ్చు, పని కావచ్చు, ఏదైనా సరే మీకు మంచి వైరల్ అయిపోయేది, మీకు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని కూడా వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. దాంతో పాటు ఎక్కడైనా మీరు అప్పు ఇచ్చున్నారంటే ఆ అప్పు కూడా వసూలేలా కనిపిస్తూ ఉంది. మీరు జూలై మాసంలో ప్రయత్నం చేయండి. ఇక అక్టోబర్ సెప్టెంబర్ మాసాలు అయితే కనుక, సెప్టెంబర్ అక్టోబర్ మాసాలు అయితే కనుక మీకు ఒక చిన్నపాటి గండం కనిపిస్తూ ఉంది. దానికి ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా మీకు శివాలయాలు ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకుంటే కనుక మీకు ఆ గండం అనేది తప్పుతూ ఉంది. రాములవారి ఆలయంలో వాటపప్పు పానకం ఇచ్చేస్తూ ఉంటే కనుక మీకు ఆ గండం అనేది తప్పుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. అలానే దత్తాత్రేయ స్వామి వారికి కూడా మీరు ఏదైనా గోధుమ రొట్టె తినిపిస్తే కనుక అలాంటి గండాలు ఏమైనా ఉంటే కూడా మీకు తొలగేలా ఉంటుంది. కాబట్టి గోధుమ రొట్టెలు దత్తాత్రేయ స్వామి వారికి దానం చేయండి, అంటే మీకు నైవేద్యం పెట్టేసేయండి. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారైనా మీకు దశల ప్రకారంగా, గోచార ప్రకారంగా, అలానే నక్షత్ర ప్రకారంగా, అలానే మీకు ఇప్పుడు మారినటువంటి గురువు శుక్రుల ప్రకారంగా అయితే కనుక మీకు ఇంకా అనుకున్నది ముందుకెళ్ళట్లేదు, ఏ పని అవ్వట్లేదు అనుకుంటే కనుక అది గ్రహాల వల్ల, రాసుల వల్ల, నక్షత్రాల వల్ల కాదు. మీ మీద ఎవరో దండెత్తి మీ శ్రేయోభిలాషులో, మీ స్నేహితులు, మీ బంధుమిత్రులు మీ మీద చేయించేటువంటి చెడు క్రియలు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతా ఉంటారు. ఆరోగ్య సమస్య వస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్య డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి రోగం లేదని చెప్తారు, కానీ మీకు ఏదో సూచిస్తూ ఉంది, ఏదో నలతగా ఉంటుంది. అదంతా కూడా మేమే చేయించిన చెడు క్రియే అని గ్రహించాలి. గ్రహించిన వెంబటే మీరు ఏదైనా మంచి గురువుని ఎంచుకొని మీ సమీపంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదిస్తే మీకు నిజంగా ఏం జరిగింది, దానికి ఒక పరిష్కార మార్గం ఏంటో తెలిస్తే ఆ పరిష్కార మార్గం అనంతరం మీకు ఇప్పుడు నడిచేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మంచి శుభదృష్టితో ఉండి మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంకా మీరు కార్యాచరణకు ముందుకు వెళ్ళాలి, అనుకున్న పనులు అవ్వాలి అనుకుంటే మిశ్రమ ఫలితాలు అయితే కనపడతా ఉంటాయి. ఈ యొక్క పరిహారం చేసుకోండి. ఇంకా కూడా కావాలనుకుంటే కనుక మన వర్ధన ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ప్రతి ఒక్కరూ నన్ను సంప్రదించాలంటే సవైపోవచ్చు, ఎక్కడెక్కడ ఉంటారు. మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీకు చూసే విధానం ఉంటుంది, కాబట్టి అలా కూడా సంప్రదించవచ్చు. ఎన్నో విషయాలు మనము వ్యక్తిగత జాతకం వేరు, ఓవరాల్ గా చెప్పేటువంటి జాతకాలు వేరు. కాబట్టి ఇప్పుడు కేవలం రాశి గురించి మాత్రమే మాట్లాడగలుగుతాం. వ్యక్తిగత జాతకం కావాలి అంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే దానికి సంబంధించిన మీకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని గురించి పరిష్కార మార్గం కూడా చూపించే విధంగా ఉంటుంది. ఈ ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులైతే అవ్వచ్చు. అయితే ఈ రాశి వారు కనుక ఈ గురు బలము, శుక్రు బలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పరిహారాన్ని. మీరు ఈ వీడియో, ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున
పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే గనక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే గనక ఇలాచీ కానీ, లేదు అంటే గనక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే గనక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకున్నటువంటి నెగటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది.